అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. మార్చి 31న రంజాన్ పండుగ రోజున శివాలయం సర్కిల్లో 2 వర్గాలు మారణాయుధాలతో పరస్పర దాడులకు పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో 9 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. పరారీలో ఉన్న వారిని కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఓ అమ్మాయి విషయంలో ఈ 2 వర్గాల మధ్య వివాదం జరిగిందని వెల్లడించారు. 2 గ్యాంగ్స్ ఇక్కడ కొట్టుకుంటాం. సబ్సిక్వెంట్గా కర్రలతోనూ రాడ్లు అదేవిధంగా కొన్ని చైన్స్ వీటితో కొట్టుకున్నాం. ఒకరినొకళ్ళు తీవ్రంగా గాయపరచుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎవరైతే గాయపడ్డారో అంటే కంప్లైనెంట్ సైడ్ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే గొడవకి వెళ్ళారో వాళ్ళని కూడా ప్రీవియస్ వాళ్ళిద్దరికీ కూడా కొన్ని బ్యాడ్ బ్లడ్ అదేవిధంగా పాత కక్షలు కొన్ని గొడవలు ఉన్నాయి. ఒక అమ్మాయి విషయమై గొడవ పట్టడం జరిగింది కొన్నాళ్ళ క్రితం. దీనివల్ల వీళ్ళిద్దరూ కూడా అప్పటి నుండి చిన్న చిన్న విషయాలకి గొడవలు పట్టడం, రాయచోట్లో ఇర్రెస్పాన్సిబుల్గా గ్యాంగ్స్లో ఏర్పడి ఇష్టం వచ్చినట్టు తిరగటం, రోడ్ల మీద అర్ధరాత్రుల పాటు తిరుగుతా బ్యాడ్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. మల్టిపుల్ టైమ్స్ వార్న్ చేసాం. అయినా సరే పద్ధతి మార్చుకోకుండా ఇదే విధంగా గొడవ పట్టడం. రంజాన్ రోజు కూడా సబ్సిక్వెంట్గా ఈ పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని వీళ్ళు తాగి గొడవ పడ్డారన్నది దట్ వాజ్ ది ఇన్సిడెంట్. అండ్ సబ్సిక్వెంట్లీ గొడవ పడగానే వెంటనే అందరూ కూడా రాయచోటి వదిలి పరారవడం జరిగింది. యెట్ టు బి అరెస్టెడ్.